అంటే కూడా రాహుల్ గాంధీ రావడం అది అంటే ఇందులో రాజకీయం చొప్పిస్తున్నారు కాబట్టి దిగింది. లేదంటే ఆయన రావడం, లేకపోతే వీళ్ళు కేజ్రీవాల్ ఇంకా తింటూ కూర్చోవడం, ఆ రోజు డాన్స్లు వేస్తా కూర్చుంటే వచ్చిండేది కదా గవర్నమెంట్. నిరసన తీవ్రమైనప్పుడు దాని స్వార్థపర శక్తులు ఎంటర్ అయినాయి. ఇప్పుడు ప్రభుత్వం అర్జెంటుగా దిగడానికి కారణం ఏంటంటే నిన్న దాడులు చేసిన వాళ్ళల్లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్త ఎవడు ఉన్నాడు అసలు అక్కడ దాడులు చేయడానికి? వీళ్ళు ముందున్నారు. అసలు వెళ్ళి అభిజిత్ దుప్కే గాడు వెళ్ళి పోలీస్ వెహికల్ కూర్చున్నాడు, ఆ దహియా వెళ్ళినేమో బర్గర్ తింటా కూర్చున్నాడు. అసలు ఎవడు లేడు అక్కడ. ఎవడిష్టం వచ్చినట్టు అటు రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? ఢిల్లీలో ఇంతకుముందు అల్లర్లు చేసిన వాళ్ళు, గుజరాత్లో గొడవలు చేసిన వాళ్ళు, పంజాబ్లో గొడవలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి చేశారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష విరమించిన, నేను వాంగ్చుక్ కూడా నైట్ విరమించేసినట్టే. వీళ్ళు అంటే సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి ఒక పరిష్కారం దొరికితే విరమిస్తున్నారు అనుకోవాలా? నిజంగా వీళ్ళ వెనక రాజకీయ శక్తులు బలం ఉంటే అలా చేస్తారా? ఇప్పుడు అభిజిత్ దుప్కే ఎందుకు విరమించాడంటే ఎవడు పట్టించుకోవట్లేదని, ఇంకోటి తన ఆకలి తట్టుకోలేడు, అందుకే 24 గంటలు దీక్ష విరమించేశాడు. ఎవడిచ్చాడు హామీ అతనికి? సోనం వాంగ్చుక్ ఉన్నాడు, నేను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నా శవం అయినా సరే పర్లేదు అన్నాడు. ఏమైంది? వీళ్ళిద్దరికి అర్థమైపోయింది ఇప్పుడు ఏంటయ్యా అంటే మనం జస్ట్ ఒక వివాదం సృష్టించాము కానీ దీన్ని మనం పరిష్కరించలేము, ప్రభుత్వం దిగిరాదు అన్నటువంటిది. ఇక్కడ సోనం వాంగ్చుక్ చెప్పేటటువంటిది ఇంతకుముందు ఇట్లాంటి దీక్ష చేశాడు. నిన్న అదృష్టవశాత్తు ఎట్లాంటి చావులు లేకుండా కంట్రోల్ చేసింది ప్రభుత్వం. ఇంతకుముందు ఇతని దీక్ష